క్యూ పద్ధతి పాటించండి, లైన్లు కట్టండి అని ఆ ఆ ఈలు నేర్పినప్పటి నుంచి పంతులు చెప్పిండ్రు. కానీ జనాలు పెద్ద పెరిగినాక చిన్నప్పుడు నేర్చుకున్న దాన్ని శతకుపల వారేసినట్టు బొత్తిగా జ్ఞానం లేనట్టు చేస్తురు. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా పోతున్నది. శిషి శిషి ఏం మనుషులమ్మా అని మీరు కూడా తిడతారు ఈ ముచ్చట చూస్తే. అరే అరే ఏం మనుషులు వాళ్ళు, ఏం కథ, చదువుకున్నోళ్ళ తీరుగా ఒక్కరు చేస్తలేరు. పట్నంలో ఉండే జనాల వీళ్ళంతా లేకుంటే పశువుల కాసేటోళ్ళ అన్నట్టు చేసిండ్రు. హైదరాబాద్ ఫిలిం నగర్ షేక్పేట్ ఏరియాలో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి సిలిండర్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతా పబ్లిక్ తిప్పల పడుతుర్రనే గ్యాస్ బండలు తీసుకొని ఆటో ఏజెన్సీ ఆఫీస్ ముంగట్టుకు వచ్చింది. ఇంకేమున్నది, గద్దలు గబ్బిలాలు ఎగబడ్డట్టు ఆటో మీద దాడి చేసినట్టు చేతికి అందిన సిలిండర్లు ఎత్తుకొని పోతూనే ఉన్నారు. గ్యాస్ బండి ఇచ్చేదానికి ఓ పద్ధతి పాడు ఉంటుందనే కనీస తెలివి లేకుంటే చేసిండ్రు. నెత్తి మీద భుజాల మీద ఎత్తుకొని పరుగులు పెడుతున్నారు. కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు గ్యాస్ బండలు వేసే సిబ్బంది వాళ్ళని ఆపేతానికి ఫైటింగ్ చేసినంత పని చేసిండ్రు. అరే రిసీట్ రాసుడు లేదు, రివర్స్ గ్యాస్ బండి ఇచ్చుడు లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటా పోతే ఈ దేశం ఎంత ఆగం కావాలి ఏం కథ. ఇప్పుడేదో కొంపలాటకపోయినట్టు చిందరవందర చేసిండ్రు. గిసోన్ టోల్ చేయబట్టే కడమ పబ్లిక్ భయపడుతురు. మనం ఎక్కడ వెనక పడతామో అని కడమోళ్ళు కూడా గ్యాస్ బండల కోసం ఎగబడుతురు. గోదాముల మీద దాడులు చేస్తురు. ఆఖరికి పరిస్థితి చేయి దాటిపోయి దేశమే ఆగమయ్యే కథ అవుతుంది. అందుకే చిన్నప్పుడు ఏదానికైనా క్యూ పద్ధతి పాటించాలి అని చెప్పిండ్రు. లేకుంటే తొక్కిస్లాటలు తోపులాటలు జరిగి జనం జీవిడిచే కథ అవుతుంది కదా. అంతే కదా, ఇగో గిట్లనే అవుతుంది.